నమస్తే నుల్లా ఎట్లున్నారు అందరూ నేనైతే మంచిగా ఉన్నా ఈరోజు ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన మీకోసము గంటే ఈ ముచ్చట వింటే నాకు కొంచెం సంతోషంగా నాకు కొంచెం బాధగా ఉన్నదొల్లా ఇంకేందక్క నువ్వు ముచ్చట చెప్పు ఏంది సోది చెప్తున్నావు అనుకుంటున్నారులే ఇంక ముచ్చటకు వస్తా ఇనుర్రి తెలంగాణ ఆంధ్ర ఏరు పడ్డంత మాత్రాన తెలుగులమంతా ఒకటి కాకుండా పోతామా చెప్పుర్రి ఎంత కాదనుకున్నా మనం ఒకటరవై మన మధ్యలోకి ఎవరైనా వస్తే వాళ్ళ బొక్కలు చూర చేయాలా ఏరుబడ్డ అన్న తమ్ముళ్ళ అక్క చెల్లెళ్ళ కలిసి ఉండాల కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలబడాల కొన్ని దినాల కింద తెలుగు రాష్ట్రాలను వరదలు ఎట్ట వాగం చేసినాయో అందరికీ ఎరకనే గిటు ఖమ్మము గటు విజయవాడ మునిగిపోయినాయి ఈ కష్టకాలంలో తెలంగాణ వాళ్ళకి ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళకి తెలంగాణ వాళ్ళు గట్లనే కొంతమంది హీరోలు గట్లనే ఇక సినిమా స్టార్లు చాలామంది కూడా మనకు హెల్ప్ చేసారు కదా మరి మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గురించి నేను ఏపీకి డిప్యూటీ సీఎంని నా రాష్ట్రం గోలా నేను చూసుకోవాలా ఎవరెటు పోతే నాకెందుకు అని అనుకోకుండా తెలంగాణ కూడా సాయం చేయనికి ముందుకొచ్చిండు తెలంగాణ సీఎం రిలీఫ్కి ₹1,00,00,000 అనౌన్స్ చేసిండు అనౌన్స్ చేసుడే కాదు నల్లా హైదరాబాద్కు వచ్చి తెలంగాణ సీఎం సారు రేవంత్ సార్ను కలిసి చెక్కు కూడా ఇచ్చిండు గంతేనా పవన్ సారు హైదరాబాద్కు వచ్చి తెలంగాణ సీఎం రేవంత్ సార్ను కలిసి ఆ చెక్కు కూడా ఇచ్చిండు గెంతైనా పవన్ సారే గిసొంటివి చేసిట్లా ముందు ఉంటాడు గిసొంటివి ఇంతకుముందు అంటే ఆయన సీఎం కాకముందు కూడా గిసొంటివి మస్తుగా చేసిండు ఎంతైనా నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అబ్బా మీరేమనుకుంటారో జరా మాకు కింద కామెంట్లలో పెట్టారు మేము కూడా చదువుతాం ఇంకా మిగతా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో జరా పవన్ సార్ని చూసి నేర్చుకోర్రి ఏం చేస్తున్నా మీరు రాష్ట్రానికి నాకు అర్థమైతలేదు ఎందుకున్నారో ఏమో ఇగో గది ముచ్చట పోయేస్తా మరి నేను